హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మనం ఒక 4 టూల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ 4 టూల్స్ అనేవి ప్రతి ఒక్క కోచర్స్ కి అండ్ బిజినెస్ మ్యాన్స్ కి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టూల్స్ యొక్క యూజ్ ఏంటంటే, మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా గానీ మనకు ఆ బిజినెస్ ని ఆటోమేట్ చేయడానికి కొన్ని రకాల టూల్స్ చాలా అవసరం. అంటే వాట్సాప్ ఆటోమేషన్ కానీ, ఈమెయిల్ ఆటోమేషన్స్ కానీ, మీరు ఏదైనా వెబినార్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళకి అంటిల్ అన్లెస్ ఆ వెబినార్కి వచ్చేంత వరకు ఆటోమేటిక్గా మెసేజ్ వెళ్ళడం, వాళ్ళని ఫాలోఅప్ చేయడం, ఇలా చేయడానికంటూ ఒక టూల్ కావాలి. అండ్ బిజినెస్ వాళ్ళకి వాళ్ళ ప్రోడక్ట్ ను డెలివర్ చేసినప్పుడు అది వాళ్ళకి రీచ్ కావడానికి, రీచ్ అయిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టు వాళ్ళు ఇన్వాయిస్ వాళ్ళకి ఆటోమేటిక్ గా పంపడానికి, ఇలా చాలా రకాలుగా ఆటోమేషన్ టూల్స్ అనేవి మనకు కావాలి. సో ఈ రోజు నేను చెప్పబోయే ఈ 4 టూల్స్ అనేవి దానికి సంబంధించినవి అనమాట. సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, ఐఎమ్ రామ్ ఫ్రమ్ వెబ్ట్యూబ్ డిజైన్. We teach social media management. At the same time, we will handle the social media also. So when go to the topic, first tool is Xlay. ఈ ఎక్స్లే అనేది మీరు గూగుల్కి వెళ్ళి ఎక్స్లే అని సెర్చ్ చేయండి. ఈ టూల్ యొక్క యూజ్ ఏంటంటే, ఇది ప్రతి ఒక్క కోచర్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక కోచర్ ఉన్నాడు అనుకోండి, అతను జూమ్లో వెబినార్స్ కండక్ట్ చేసుకోవాలి, అతనికి ఒక ల్యాండింగ్ పేజ్ లేదా వెబ్సైట్ ఉండాలి. సో జనాలు ఆ వెబ్సైట్కి వచ్చేలా చేయాలి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత అలాంటి వెబినార్కి అటెండ్ అయ్యేంత వరకు వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. సో ఈ ఎక్స్లే టూల్ అనేది ఏం చేస్తుందంటే, ఇందులో మీరు వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు, అది కూడా చాలా ఈజీగా. సో మీరు వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడానికి ఎవరి మీద డిపెండ్ కాకుండా ఈ ఎక్స్లే ద్వారా మీ వెబ్సైట్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దీని నుంచి మీరు వాట్సాప్ ఆటోమేషన్స్ చేసుకోవచ్చు, అండ్ ఈమెయిల్ ఆటోమేషన్స్ పంపించుకోవచ్చు. అండ్ ఎవరైతే మీ వెబినార్కి అటెండ్ అవుతారో లేదా మీ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతారో వాళ్ళ యొక్క డేటా మీకు A to Z ఇన్ఫర్మేషన్ ఇందులో ఫీడ్ అయి ఉంటుంది. మీ పేజీకి వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ కూడా మీకు ఇందులో చూపిస్తుంది. కోర్సుని ఇక్కడ మీరు వెబ్సైట్లో పెట్టుకొని మీరు దాన్ని కూడా సేల్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి మీరు ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా ఒక కోచర్స్ కావాల్సిన అన్ని ఫ్యూచర్ ఈ ఎక్స్లేలో ఉన్నాయి. మీరు ఒకవేళ స్టార్ట్అప్ అండ్ మిడ్ రేంజ్ బిజినెస్ కోచర్ అయితే మీరు ఒకసారి అయితే ఎక్స్లేని చూడండి. దిస్ ఈస్ ఫర్ కోచర్స్ ఓన్లీ. ఎందుకంటే ప్రోడక్ట్ రిలేటెడ్ వాళ్ళకి ఇది బాగా వర్కౌట్ అవ్వదు. ఈ ఎక్స్లే అనేది కేవలం కోచర్స్ కోసం మాత్రమే డిజైన్ చేసి. అండ్ సెకండ్ వన్ ఈస్ ఓడు. ఓడు అనేది కూడా మంచి ప్లాట్ఫామ్ అండి, బట్ ఇది కోచర్స్ కి పనికిరాదు. ఇది ప్రోడక్ట్ రిలేటెడ్ వాళ్ళకి పనికి వస్తుంది. మీరు ఏదైనా ప్రోడక్ట్ ని అమ్మాలనుకున్నా, మీరు మొత్తం ఆన్లైన్ చేసుకోవాలనుకుంటే, ఏదైనా ఆటోమేషన్ చేసుకోవాలనుకుంటే, మీరు ఈ కామర్స్ వెబ్సైట్ గిట్లా ఏదైనా బిల్డ్ చేసుకోవాలనుకున్నా, మీకు ఓడులో అన్లిమిటెడ్ ఫీచర్స్ ఉంటాయి అండ్ తక్కువ బడ్జెట్ లో ఉంటుంది ఇది మీకు ఓడు అనేది. సో మీకు అమౌంట్ పర్ మంత్ 500 to 1000 మధ్యలో పడుతుంది. ఇంక్లూడెడ్ వెబ్సైట్ అండ్ వాట్సాప్ ఆటోమేషన్ ఉంటుంది, ఈమెయిల్ ఆటోమేషన్స్ ఉంటుంది, అండ్ ఇన్వాయిసెస్ మీరు సెండ్ చేసుకోవచ్చు. అండ్ ఒక ప్రోడక్ట్ వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. కాకపోతే ఓన్లీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, ఓడు అనేది అర్థం చేసుకోవడం చాలా క్రిటికల్ గా ఉంటుంది. అందులో అంటే వాళ్ళు ఫ్రీ కోర్సెస్ ఇస్తున్నారు, బట్ యూజర్ ఫ్రెండ్లీ లేదు. ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మేనేజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, కానీ నార్మల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఓడును అర్థం చేసుకోవాలంటే కొంచెం డిఫికల్ట్ గానే ఉంది. బట్ ఒక ప్రోడక్ట్ బిజినెస్ కావాల్సిన అన్ని టూల్స్ మీకు ఓడులో ఉన్నాయి. మీరు దీని నుంచి వెబ్సైట్ కూడా తయారు చేసుకోవచ్చు, కాబట్టి మీరు సపరేట్ వెబ్సైట్ అవసరం లేదు. మీ బిజినెస్ ప్రోడక్ట్ రిలేటెడ్ అయితే మీరు ఒకసారి ఓడుని చూడండి. మైట్ బి ఇట్ విల్ యూస్ఫుల్ ఫర్ యూ. నెంబర్ 3, ట్యాగ్ మ్యాంగో. ట్యాగ్ మ్యాంగో అనేది కూడా కోచెస్ కి బాగా యూజ్ అవుతుందండి. ఇందులో మీ కోర్సును సేవ్ చేసుకుని మీరు దాన్ని సేల్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మీ సబ్స్క్రైబర్స్ ని పెంచుకొని మీ కమ్యూనిటీని కూడా ఇందులో బిల్డ్ చేసుకోవచ్చు. సో మీ బిజినెస్ రిలేటెడ్ టు కోచింగ్ అయితే మీరు ఎక్స్లే తో పాటు మీ ట్యాగ్ మ్యాంగోని కూడా చూడండి. రెండిట్లో బెనిఫిట్స్ ఎవి బెటర్ గా ఉన్నాయని చూసి దాన్ని బట్టి మీరు ఏదైనా ఒక టూల్ ని తీసుకోండి. నెంబర్ 4, టీచబుల్. టీచబుల్ కూడా కోచింగ్ రిలేటెడ్ టూలేనండి. అండ్ దీంట్లో కూడా మీ కోర్సును మీరు సేల్ చేసుకోవడానికి అండ్ కోచర్కి సంబంధించిన బెనిఫిట్స్ ఈ టూల్లో ఎక్కువ ఉంటాయి. సో నేను 3 టూల్స్ కోచర్కి సంబంధించిన చెప్పాను, అండ్ ఒకటి మాత్రమే ఓడు ప్రోడక్ట్ రిలేటెడ్ చెప్పాను. ఎందుకంటే నా టార్గెట్ ఆడియన్స్ కోచర్స్, అందుకని నేను వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఇస్తుంటాను. సో మీరు ఒకవేళ ప్రోడక్ట్ రిలేటెడ్ అయితే మీరు ఒకసారి ఓడుని చూడండి. కోచర్స్ అయితే మీరు ఈ టీచబుల్ని, ట్యాగ్ మ్యాంగోని అండ్ ఎక్స్లేని చూడండి. ఈ 3 టూల్స్ మీకు యూజ్ అవుతుండొచ్చు. సో మీకు ఇది బాగా అనిపించింది అనేది మీరైతే ఒకసారి కామెంట్ చేయండి. అండ్ మీకు తెలిసిన ఆటోమేటెడ్ టూల్స్ ఏమన్నా ఉంటే వాటి గురించి కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేను నెక్స్ట్ వీడియోలో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మీరు ఇలాంటి వీడియోస్ గురించి తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే సోషల్ మీడియా గురించి వచ్చే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలన్నా, మా యొక్క వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ని మేము డిస్క్రిప్షన్ లో కామెంట్ లో ఇస్తాము. దాని ద్వారా మీరు మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. మేము ఎప్పటికప్పుడు మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఇస్తాం. మీరు ఒకవేళ స్టార్ట్అప్ అండ్ మిడ్ రేంజ్ బిజినెస్ పర్సన్స్ అండ్ ఎస్పెషల్లీ కోచ్ అయితే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఇందులో అప్లోడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.